వెల్కమ్ టు తెలుగు వన్. విజయవాడ పార్లమెంటు 1952లో ఏర్పాటైంది. ఏర్పాటైన సంవత్సరంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కొమ్మరాజు అచ్చెమామ్మపై హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ విజయం సాధించారు. హరీంద్రనాథ్ ఎవరో కాదు, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల, బుల్బుల్ ఈ హింద్ పేర్లతో పిలుచుకునే భారత స్వతంత్ర సమరయోధురాలు, కాంగ్రెస్ పార్టీ తొలి మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు చిన్న తమ్ముడే హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ. ఇప్పటి వరకు విజయవాడ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ 12 సార్లు విజయం సాధించింది. తెలుగుదేశం 5 సార్లు విజయం సాధించింది. కానూరి లక్ష్మణరావు ప్రముఖ సివిల్ ఇంజనీర్. ఆయనే కేఎల్ రావుగా ప్రసిద్ధి. 1962 నుంచి 1977 వరకు విజయవాడ ఎంపీగా, కేంద్ర ఇరిగేషన్ మంత్రిగా సేవలు అందించారు. కేఎల్ రావు వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ రంగూన్, బర్మా. ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ PhD, he worked as an assistant professor in United Kingdom. KL Rao has written the books Structural Engineering, Reinforced Concrete. He worked as a design engineer for the government of Madras. He held the director design in Vidyut Commission, New Delhi in 1950. He was promoted as a chief engineer in 1954. కేఎల్ రావు ఇంజనీరింగ్ నాయకత్వంలో పూర్తి స్థానిక పరిజ్ఞానంతో నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఆ సమయంలో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాక్ డ్యామ్. నాగార్జున సాగర్ అనే ఆధునిక దేవాలయ సృష్టికర్త మన తెలుగువాడైన కేఎల్ రావు కావటం విశేషం. 1989లో ఇదే విజయవాడ నుంచి చెన్నుపాటి విద్య ఆమె సమీప ప్రత్యర్థి వడ్డే శోభనాథేశ్వరరావుపై 58,204 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో వడ్డే శోభనాథేశ్వరరావు 36,211 ఓట్ల మెజార్టీతో ఆమెపై తిరిగి విజయం సాధించారు. 1996లో పర్వతనేని ఉపేంద్ర వడ్డే శోభనాథేశ్వరరావుపై 1,14,274 ఓట్ల మెజారిటీతో ఉపేంద్ర విజయం సాధించారు. 1998లో పర్వతనేని ఉపేంద్ర తిరిగి దాసరి జయ రమేష్పై 30,067 ఓట్ల మెజార్టీతో రెండోసారి విజయం సాధించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ ఇదే పర్వతనేని ఉపేంద్రపై 87,096 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ అశ్విని దత్పై 1,14,487 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అశ్విని దత్ మెగాస్టార్ చిరంజీవికి స్నేహితుడు కావటం, నాడు అశ్విని దత్కు చిరంజీవికి మద్దతు కూడా ప్రకటించారు. అయినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తిరిగి లగడపాటి రాజగోపాల్ వల్లభనేని వంశీపై కేవలం 12,712 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కేశినేని నాని కోనేరు రాజేంద్ర ప్రసాద్పై 74,862 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తిరిగి ఇదే కేశినేని నాని 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేశినేని నాని సమీప ప్రత్యర్థి పొట్లూరి వరప్రసాద్పై కేవలం 8,726 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది? టీడీపీ విజయం అని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా సొంత అన్నదమ్ములే రాజకీయ ప్రత్యర్థులుగా ఎన్నికల్లో తలబడ్డారు. వివిధ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేశినేని చిన్ని తన ప్రత్యర్థి కేశినేని నానిపై 1,25,000 నుంచి 1,50,000 మధ్యలో భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు అని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే కేశినేని చిన్ని రికార్డు నెలకొల్పనున్నారు. ఇప్పటి వరకు లగడపాటి రాజగోపాల్ 1,14,487 ఓట్లు అత్యధిక మెజార్టీ రికార్డును కేశినేని చిన్ని చెరిపైనున్నారా? చూద్దాం.